సంస్కారం. ఆమేన్. అందులోనూ దేవుని సేవకుడు వందనం పెట్టిన తర్వాత వందనం చెప్పకపోతే ఇక మరి ఇంకేమనుకోవాలో మరి తర్వాత అర్థం చేసుకోండి. ఇంకా అది కామన్ సెన్స్. అది దేవునికి స్తోత్రం. 61వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. దావీదు గారు రాసిన కీర్తన అండి ఇది. నిన్న కూడా మనం ధ్యానించుకున్నాం. దావీదు గారికి రాసిన కీర్తనలో 150 కీర్తనలో 75 కీర్తనలు ఆయన గారు రాసిన కీర్తనలే. అయితే ఈ పైన వ్రాయబడిన చిన్న మాటలు ఒకసారి చదువుదాం. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది దావీదు గారి కీర్తన. అయితే కీర్తనలో కూడా మనం నేర్చుకోవాల్సిన పని ఏంటి అని అంటే, మనం పాట రాసిన తర్వాత రిటన్ బై అని ఎక్కడ రాస్తాం? పైన రాస్తామా కింద? తర్వాత అప్పగించింది కూడా ఎవరికి అప్పగించారనేది కింద ఉంటుంది. అదే 62వ కీర్తన కింద భాగం చూస్తే ఈ పాట ప్రధాన గాయకునికి ఎవరికి అప్పచెప్పారు? చదువుదాం. 62వ కీర్తన పై మాట, ఎదూతూను అను రాగము మీద పాడదగినది. ఎదూతూను. ఈ కీర్తన ఎదూతూను అని అంటే దావీదు గారి దగ్గర ప్రధాన గాయకుడు ఎదూతూను. ఆయన పేరు ఏతాను. ముగ్గురు అక్కడ ప్రధాన గాయకులు ఉండేవారు. అందులో మొదట ఆయన ఎదూతూను, తర్వాత హేమాను, తర్వాత ఆసాపు. వీళ్ళ ముగ్గురు రాస్తుండేవారు. అయితే ఈ కీర్తన ఎప్పుడు రాశారు అని అంటే, అబ్షాలోము చనిపోయిన తరువాత మహనయీములో ఎవరున్నారు? బర్జిల్లయి అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. దావీదు గారికి ఆయన స్నేహితుడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు గారి వీరాభిమాని. డైహార్డ్ ఫ్యాన్స్, ఏం ఫ్యాన్స్ అంటారు? డైహార్డ్ ఫ్యాన్స్. దావీదు పేరు చెప్తే చచ్చిపోతానంటాడు. అలాంటి ఆయన దగ్గర ఉన్నాడు ఈయన. చచ్చిపోయిన వెంటనే ఎందుకు రాలేదు అని అంటే, మరణించిన వెంటనే దేశంలో కొంచెం తిరుగుబాటు ఉంటుంది. ఎందుకంటే అబ్షాలోము గారికి ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. అబ్షాలోమును అభిమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు. దావీదు గారిని అభిమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ ఒక మనిషిని అభిమానించరు. యేసుక్రీస్తు ప్రభువుని అందరూ అభిమానించలేదు. ఏమంటే పరిసయ్యులు అభిమానించారా? శాస్త్రులు అభిమానించారా? ధర్మశాస్త్రోపదేశకులు అభిమానించారా? యూదులు ఇప్పటికీ అభిమానిస్తున్నారా? ఉండరు. అలాగే దావీదు గారికి కూడా అందరూ అభిమానులేరు. వారు ఒకవేళ మరలా యూదా దేశానికి వస్తే గొడవలు అవుతాయని చెప్పి కాస్త కాలం అక్కడ ఆగి ఆ గ్యాప్లో రాసిన కీర్తన ఈ 61వ కీర్తన. అయితే ఈ ఎదూతూను అన్నతను లేవీ జాతికి చెందినవాడు. ఏ జాతికి చెందినవాడు అని అంటే మొరారి కాదు, మొరారి అనే జాతికి చెందిన ఆయన. ఈ లేవీలకున్న ఉద్యోగం ఏంటి, డ్యూటీ ఏంటి అని అంటే, ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలన్నింటినీ మొయ్యాలి. అయితే ఈ మొరారి అనే జాతికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటి అని అంటే, బల్లలు, తర్వాత అక్కడున్న సన్నిధిలో ఉన్న బల్లలు, దీపవృక్షాలు, బలిపీఠం, వీటన్నిటినీ ఓడదీసి లేకపోతే అలా మోసుకుని వెళ్ళే ఉద్యోగం వీరిది. ఆ ఉద్యోగం వీరికి ఇచ్చాడనమాట. డ్యూటీ ఇచ్చి ఎంతైనా కానీ శత్రువు ఇంటి దగ్గర లేకపోతే శత్రువుని తప్పించుకుని చుట్టాలింటి దగ్గర దాక్కున్నది వేరు, మన సొంత ఇంట్లో ఉన్నది వేరు. ఏమండి? మన సొంత ఇంట్లో ఉన్న కంఫర్ట్ ఎక్కడా ఉండదు. ఏమున్నా ఏమి లేకపోయినా తర్వాత సంగతి. అక్కడ వాళ్ళు బిర్యానీ పెట్టినా, ఇక్కడ మనం గంజన్నం తిన్నా, ఈ గంజన్నమే బాగుంటుంది. దాన్ని బట్టే ఈ కీర్తన రాస్తూ 61వ కీర్తన 1వ వచనం అంటారు ఆయన దావీదు గారు, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. దేవా ఎలోహీం, బలవంతుడా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా మొరకు చెవియొగ్గు. ఎందుకు అని అంటే, కొడుకు చచ్చిపోయాడు, బాధలో ఉన్నాను, కొడుకును ఒకసారి క్షమించాను, ఇంకెన్నిసార్లైనా క్షమిస్తాను. ఎందుకు అని అంటే, రాత్రి మనం మాట్లాడుకున్నాం, దావీదుకు దేవుడు. మన దేవునికి ఉన్న గుణాతిశయం ఏమిటి? 119వ గుణాతిశయం దావీదుకు దేవుడు. దావీదుకు దేవుడని అనిపించుకోవడానికి దేవుడు ఎందుకు సిగ్గుపడలేదు అంటే, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఆయన ఉద్దేశంలను నెరవేర్చువాడు. దావీదు
ఎందుకు క్షమిస్తాడు అని అంటే, దేవుడికి క్షమాపణ గుణం అనేది దేవునికి ఉంది కాబట్టి కొడుకుని క్షమిస్తాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడు. మనం క్షమించట్లేదు ఏంటంటే మన పిల్లల్ని. అలా క్షమిస్తాడు. కానీ విచిత్రం ఏమిటి అని అంటే, దావీదు క్షమించడానికి సిద్ధపడ్డాడు కానీ అభిషక్తుడి మీద తిరగబడినందుకు దేవుడు క్షమించలేదు. ఒకసారి ఆలోచించండి, మస్తకి వృక్షం మీద నుంచి వెళ్తుంటే గాడి వెళ్ళిపోవడం ఏంటి, తల చిక్కులు పడిపోయి ఆ చిక్కుబడినోడిని యోవాబు వెళ్ళి బాణాలతో చంపేయడం ఏంటి. దావీదు క్షమించాడు కానీ తన కుమారుడి మీద కాలెత్తిన వాడిని దేవుడు మాత్రం క్షమించలేదు. సరే, ఆయన గురించి ఒక పక్కన ఆరాటం, బాధ, దేవాలయానికి దూరం అయిపోయాననే బాధ. ఎక్కడుంది దేవాలయం? యెరూషలేములో ఉన్న దేవాలయానికి దూరం అయిపోయాను, దేవునికి దూరం అయిపోయాననే బాధ. కొడుకు దూరం అయిపోయిన బాధలో ఆ గిలాదులో నుండి, గిలాదు అనగా మహనయీము, ఈ మహనయీము గిలాదు ఎంత దూరం ఉంటుంది అని అంటే, మహా అయితే ఇక్కడి నుంచి గట్టిగా కేకేస్తే స్టోనస్ పేటలో వినిపించేస్తుంది. ఏమండి, కొండ అవతలది, కొండ యువతలు ఇది, అంతే. అక్కడి నుంచి కేకలేస్తున్నాడు. ఏమని కేకలేస్తున్నాడు? దేవా, నా మొర్ర, నా ప్రార్థనకు చెవియొగ్గు ప్రభువా. ఎంత బాధగా ఉంటుంది ఒకసారి ఆ పరిస్థితిలోకి వెళ్తే. దేవుడు కూడా మన గురించి ఎంత కేకలేస్తున్నాడు అనేది. నేను నిన్ను క్షమిస్తాను కదా, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినోడిని కదా, నువ్వు నా వైపు తిరిగితే చాలు కదా, నా మాట వింటే. ఆ క్షమించుటకు సిద్ధ కలిగిన మనసు కలిగిన వాడు ఎప్పుడూ కేకలేస్తుంటాడు, సురేష్ నా దగ్గరికి రా అని. మనం వినం కదా. మనకు అపవాది మాటలు వినపడతాయి కానీ దేవుడి మాటలు వినపడవు. మనల్ని నమ్మితే వెన్నుపోటు పొడిసేవారి మాటలు మనకు వినపడతాయి కానీ బుద్ధి జ్ఞానములు చెప్పి న్యాయ మార్గాన్ని నడిపిస్తాను ఇలా ఉండాలిరా అంటే మాత్రం మనం లెక్క పెట్టం. ఆ దేవుణ్ణి పట్టుకుని ఆ కొడుకుని గురించి, ఆ దేవాలయం గురించి బాధపడుతూ అన్నమాట, దేవా నా ప్రార్థనకు చెవి యొగ్గుము అంటే, ఈ చెవి చెయ్యందుకు అడ్డు పెడతారంటే దీన్ని దాటి ఆ శబ్ద తరంగాలు వెళ్ళిపోకూడదు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవాలని ఆయన ఉద్దేశం. మన ప్రార్థనలో ఇలాంటి మాటలు కనపడవు. నా ప్రార్థనకు చెవియొగ్గుము. తరువాత 2వ వచనం, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొర్ర పెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి. ఎవరి గురించి ప్రాణం తల్లడిల్లిపోతుంది దీనికి? 1 అబ్షాలోం కొరకు, 2 దేవాలయం కొరకు. 1 శారీరకంగా, 2 ఆత్మీయంగా. 18వ కీర్తనలో ఆయన అంటాడు కదా, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి లేడి ఎక్కినట్లుగా మనలను ఆయన ఎక్కిస్తాడు. 18వ కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెం, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు. వీటన్నిటినీ నేను ఎక్కాలి అని అంటే దేవుడే నన్ను ఎక్కించాలి. దాన్ని బట్టే కదా అంటున్నాడు నేను ఎక్కలేనంత. విశాఖపట్నంలో ఒక సింగర్ ఉన్నారండి, ఆయన ఒరిస్సా నుంచి వచ్చాడు, అచ్యుత్ ఇనోష్ అని, స్టీల్ ప్లాంట్ లో చేస్తారు ఆయన పాట రాశారు. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర్ర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట
బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో ఉందును. యుగ యుగములు నేను నీ గుడారములో ఉందును. నీ రెక్కల చాటున దాగి ఉందును. నీ రెక్కల చాటున దాగి ఉందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. హల్లెలూయా. ఈ కీర్తనంతో పాటుగా రాసేశాడు ఆయన. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. హల్లెలూయా. ఒకవేళ నీ శారీరకంగా అభివృద్ధి విషయంలోనే కానీ, నీ ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థానాలకే కానీ ఎక్కాలి అని అంటే మన వల్ల కాదు. నిజంగా చెప్తున్నాను, నేను ఎక్కాలంటే మన వల్ల కాదు. పరిశుద్ధ ఆత్మదేవుడి సహాయం ఉంటేనే పరిశుద్ధ గ్రంథం నీకు అర్థం అవ్వగలదు, పరిశుద్ధుల మాటలు అర్థం అవ్వగలవు. మనం ఉన్నత స్థానాలకి వెళ్ళాలి అని అంటేనే పరిశుద్ధాత్మ దేవుడు, అక్కడ రాసుంటారు కదా, సామర్థ్యము కలుగ చేయువాడు ఆయనే, వృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఆయనే. పౌలు గారు అంటారు కదా, నేను నాటాను, ఒకళ్ళు నీరు పోశారు, ఒకళ్ళు ఎరువేశారు, వృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఆయన చేస్తాడు. దాన్ని బట్టి దావీదు గారు అంటారు, ప్రభువా నేను ఎక్కలేకపోతున్నానయ్యా. ఇప్పుడు ఆ ఎరికో కొండ ఎక్కాలినా, ఎక్కడి నుంచి మహనయీము నుంచి, గిలాదు నుంచి ఎక్కలేకపోతున్నాను ప్రభు. ఎందుకంటే కొడుకు లేడు, ఇన్నాళ్ళు నీకు దూరం అయిపోయే శక్తి లేదు. దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఎప్పుడన్నా శక్తిహీనులం అయ్యామా? ఏమండి, ఆ సన్నిధికి వెళ్దాం, దేవుని వల్ల శక్తి పొందుకుందాం. 3వ వచనం చదువుదాం. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా. శత్రువుల ఎదుట బలమైన కోటగా. ఎప్పటి నుంచి సాధ్యం ఇది? గొలియాతు దగ్గర నుంచి ప్రారంభమైంది కథ. ఆశ్రయంగా ఉన్నాడు, శత్రువుల ఎదుట బలమైన కోటగా. ఎవరి వైపు చూడలేదు. అక్కడ ఉన్నారు 40 రోజుల నుంచి. ఒక 3000 మంది సైన్యం కూర్చున్నారు ఆ ఏలా లోయలో, అటువైపు కొండ మీద. ఇటువైపు ఒక్కడే వీరుడు రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. అతను వీరుడు అనాల్సిందే. ఏమండి, దేవుణ్ణి దూషించడానికి ఎంత గుండెది. ఒక్కడికి పౌరుషం రాలేదు. శత్రువులు ఎదుట బలమైన దుర్గంగా లేడా దేవుడు? ఏమండి, 4వ వచనం. యుగ యుగములు నీ గుడారములో నివాసముందును, నీ రెక్కల చాటున దాగి ఉంటాను. యుగ యుగాలు గుడారంలో ఉండడానికి అవకాశం ఉంటుందా? ఏమండి, పోనీ శారీరకంగా యుగ యుగాలు, రాత్రి మనం ధ్యానించుకున్నాం. యుగ యుగములు దేవుడు 90వ కీర్తన 1వ వచనం, ప్రభువా యుగ యుగములుండి మా నివాస స్థలము నీవే. ఏమండి, దానియేలు దగ్గర 6:25-26లో దర్యావేష్ అన్నాడు. ఏమని? దానియేలు దేవుడు యుగ యుగములకు దేవుడు. యుగ యుగములు గుడారంలో, మనం ఈ శరీరంలో యుగ యుగాలు ఎందుకుంటాం? అలాగని ప్రత్యక్ష గుడారంలో యుగ యుగాలు ఉంటారా? పోనీ ప్రధాన యాజకులు అయ్యారు కదా, ఆయనకి ఏమైనా స్పెషలా? సంవత్సరానికి ఒకసారి కదా వెళ్ళాలి. ఇక్కడ దావీదు గారు ఏమని కోరుతున్నాడంటే, యుగ యుగములు నీ గుడారంలో నేను నివసింపగోరుచున్నాను, నీ రెక్కల చాటున. ఎలా ఉంటావు అని అంటే, ఈయన ప్రవక్త. ఎవరు? దావీదు. ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో వారందరూ ప్రవక్తలని ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. నమ్ముకున్న మనందరం ప్రవక్తలం. మనందరం దేవుని గుడారంలో నివాసం ఉండాలి. అది ఎప్పుడంటే పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో సాధ్యం. ఈ వచనం దేని గురించి రాయబడింది అంటే, యేసుక్రీస్తు రాకడ తరువాత, మరణించిన తరువాత, పునరుద్ధానుడైన తరువాత, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత దాని కొరకు చెప్పబడిన మాటలు ఈ మాటలు. ఏమని? యుగ యుగములు నేను నీ గుడారములో నివాసం. హల్లెలూయా. ఒక ప్రధాన యాజకుడు అక్కడ ఉంటాడో ఉండడో తెలియదు కానీ, కొత్త నిబంధనలో 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఏమండి, ఆయన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం. మనమందరం ఎవరంట? రాజులు, యాజకులు. ఆయన ఒక రాజే. ఎవరు? దావీదు గారు. కొత్త నిబంధనను బట్టి, కొత్త నిబంధన ప్రవచన వాక్కును బట్టి
ఏమంటున్నాడు అంటే నేను రాజుని యాజకుని కూడా. రెండో మాట, నీ రెక్కల మాటున, నీ రెక్కల చాటున, ఏదన్నా ఒకటే అర్థం ఒక, నీ రెక్కల చాటున, పోనీ అలాగే అందాం, నీ రెక్కల చాటున దాగుకుంటాను. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం పైన కెరూబులు ఉంటాయి, 2 కెరూబులు రెక్కలు చాపుకుని ఆ కరుణాపీఠం అంతా కవర్ అయిపోద్ది. ఆల్మోస్ట్ మందసం అంతా కవర్ అయిపోద్ది. ఆ రెక్కల చాటును నేను దాక్కుంటానంటున్నాడు ఈయన. అవకాశం ఉందా ఒక రాజుకి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాల్సినంత అవకాశం ఉందా? వెళ్ళనిస్తారా? రాళ్ళతో కొట్టి చంపేస్తారు రాజుగారు వెళ్తే. కొంతమంది వెళ్ళారు, చచ్చిపోయారు. ఎవరు? సౌలు గారు వెళ్ళారు, అయిపోయింది కథ. ఉజ్జియా గారు వెళ్ళారు, కుష్ఠొచ్చేసింది, తోలేశారు ఊరు బయటికి. దావీదు అంటాడు, నీ రెక్కల చాటున ప్రభువా నేను నివసించదలుచుకున్నాను, దాక్కోదలుచుకున్నాను. 91వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, చదువుతాం. 91వ కీర్తన మనందరికీ తెలుసు కదా. ఆ మహోన్నతుని చాటున. మూడోది, 4వది, రెక్కల చాటున ఏం చేస్తాడట? కప్పేస్తాడు. కోడి రెక్కల్లో కోడి పిల్ల ఉంటే బయటికి కనపడదు, కనిపిస్తుందా? కనిపించదు. దేవుని రెక్కల్లో నువ్వు ఉంటే దేవుడే కనపడతాడు, నువ్వు కనపడు. ఆమేన్. మనం కనపడాలి అని అనుకుంటే గద్దెత్తుకెళ్ళిపోద్ది, ఆ రోజు భోజనం అయిపోతావు నువ్వు. దేవుడు కనపడాలనుకుంటే యుగ యుగములు. హల్లెలూయా. ఎప్పుడు యుగ యుగాలు? నువ్వు చనిపోయిన తరువాత కూడా దేవుని రాకడలో నువ్వు ఎత్తబడిన వాడవై, ఎత్తబడిన దానవై యుగ యుగాలు ఆయన సన్నిధిలో ఉంటావు. అది దాని అర్థం అక్కడ. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున, నీ రెక్కల మాటున. కీర్తనల గ్రంథం 63వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 60. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి. దేవునికి స్తోత్రం. నువ్వు రెక్కల చాటుకి వెళ్తే దాక్కోవటమే కాదు, నువ్వు కనపడకుండా దేవుడే కనపడటం కాదు, ఆయన శరణు జొచ్చితే ఏం చేస్తావు తెలుసా? ఉత్సాహధ్వని. ఇందాక ఇన్ని పాటలు పాడారు, అందులో నాకు ఇష్టమైన పాటలు పాడారు. నాకు చాలా ఇష్టం ఆ పాట. ఏ పాట? ఎందుకో నన్ను ఇంతగా. కొన్ని నెలలు బతికేశాను నా క్రైస్తవ జీవితం ప్రారంభంలో. ఎందుకు ప్రభువా నన్ను ప్రేమించావని. ఇప్పటికీ కూడా ఒకవేళ కొద్దిగా ఏమైనా దేవుని దగ్గర నన్ను నేను క్రొమ్మరించుకోవాలంటే ఫస్ట్ పాడే పాట అదే. ఎందుకు ప్రేమిస్తున్నావు ప్రభువా నన్ను? చాలాసార్లు చెప్పాను కదా, అడిగేవాళ్ళు లేరని కదా. ఆయన ప్రేమకు మనం వెల చెల్లించలేం. చిన్న సంఘమే గొప్ప కార్యాలు చేస్తున్న సంఘం. హల్లెలూయా. దేవుని కృప. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను, సాక్ష్యం వింటున్నారు కాబట్టి. చిన్న సంఘమే. సంఘాన్ని చూస్తే ఎవరు అంత ఉందని అనుకోరు. ఏమండి, ఒకవేళ మనం దేవుని కార్యక్రమాలు చేసి గనక చూపిస్తే అది వేరేగా ఉంటది. అది దేవునికే కనపడాలి, దేవుడే మహిమ పొందాలి. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలియదు, ఎందుకు రెక్కల చాటును దాచుకుంటున్నాడో తెలియదు. 4వ వచనం చదువుదాం. 5వ వచనం. దేవా, నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. ఏంటంటండి, ఒకసారి చదవండి ఆ మాట. నాకు అనుగ్రహించి ఉన్నావు. నీవు నా మ్రొక్కుబడులు అంగీకరించావు. ఏమిటా మ్రొక్కుబడులు? కొబ్బరికాయలు తేవాలా, లేకపోతే అరటిపళ్ళు తేవాలా, కానుకలు తేవాలా, ఇంకోటి ఏమన్నా తేవాలా? ఏం తేవాలి? ఏం తెస్తే మనం ఆయన్ని సాటిస్ఫై చేయగలం? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? నీ జిహ్వ ఫలమే, నీ పెదవులే ఆయనకి అర్పించేయాలి. అది ఆయనకి ఇష్టమైన బలి. అప్పుడు అక్కడ ఉంటుంది, నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్యము నీవు నాకు. ఏమండి, అబ్రహాం గారు మనందరికీ తెలిసిన ఆయన. ఆ కల్దీలు ఊరి నుంచి ఏం పట్టుకొచ్చాడండి? ఏమైనా తెచ్చాడా? చేతితో లోతును పట్టుకొచ్చాడు, వెళ్ళిపోయాడు. నాన్నను పట్టుకొచ్చాడు, వెళ్ళిపోయాడు.
భార్య మాత్రం మిగిలింది ఏక శరీరం కాబట్టి. ఇంకేమన్నా తీసుకొచ్చాడా? తీసుకొచ్చిన తర్వాత కనాను దేశాన్ని ఇచ్చేశాడు కదా. ఏమండి, ఇప్పుడు చెల్లెమ్మ ధ్యానిస్తున్నారు, అక్కడ 7 శత్రువులు ఉన్నారు. ఆ 7 శత్రువులను జయించిన వీరుడు అబ్రహాము. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చి చేరిపోయారు అక్కడికి. అందుకే లోకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, ఒక ఆత్మను గనక, దెయ్యపు ఆత్మను మన హృదయంలోంచి పారద్రోలేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేస్తామంట. శుభ్రం చేసిన తర్వాత దేవుని వాక్ అక్కడ లేకపోతే అది ఎంతమందిని తీసుకొస్తుంది? 7 తోడు పట్టుకొస్తుంది. ఇక మరీ చెడ్డదిగా ఉంటుంది వారి గతి. అబ్రహాం గారు మొత్తం వారందరిని తోలేసి స్వాస్యంగా చేసుకున్నాడు. ఆ స్వాస్యంలో కూడా ఏం కొనుక్కున్నాడు తెలుసా? ఏం కొనుక్కున్నాడు? ఏం భూమి కొనుక్కున్నాడు? శ్మశానం కొనుక్కున్నాడు. వాళ్ళ ఆవిడ గారు చనిపోతే, శారమ్మ చనిపోతే పాతి పెట్టడానికి మక్పెలా దగ్గర భూమి కొనుక్కున్నాడు. అంటే దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చి దేశాన్ని అంతా ఇచ్చేసి ఒక్క మక్పెలా భూమిని, అది కూడా వాళ్ళు వద్దన్నారు. ఆ రాజు, బాబు నీకు దండం పెడతాను, మాకొద్దు అని అంటే తప్పు బతివులాడి మరి ఇచ్చాడు. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు లేమిలో నుంచి కలిమిలోనికి వస్తావు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు తింటావు. ఇదే కదా ఉంది, నీ చేతుల కష్టార్జితం తింటావు. నీ భార్య ద్రాక్షావల్లిలాగా ఉంటుంది. నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఉండాలి. అది దేవుడు వాగ్దానం. ఇప్పుడు లేరు అనుకో, వస్తారు. దేవునికి స్తోత్రం, వస్తారు. 1వ వచనమే మంది. దేవా ఏమంటాడు? నా మొర ఆలకించు, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది. యుగ యుగాలు నేను నీ గుడారంలో ఉండాలి, నీ రెక్కల చాటున ఉండాలి. ఇంకా నా పిల్లలు ఇలా ఉండిపోయారు అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఫిలిప్పీల పత్రిక 3వ అధ్యాయం. మన పౌరస్థితి ఎక్కడుందమ్మా? ఎవరిది? ఇప్పుడు మా ఊరు ఏలూరు, ఏమండి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఇప్పుడు మా ఆవిడ గారు మీ ఊరు ఏ ఊరు అని అంటే బాధ. మాది విశాఖపట్నం, శ్రీకాకుళం, యాలాకుళం, ఈ కులాలన్నీ చెప్తే ఊరుకోరు. ఏమంటారు? వెస్ట్ గోదావరి ఏలూరు అని చెప్పాలి. అంతే కదమ్మా, భర్త ఊరు. ఇప్పుడు నిన్ను సృష్టించినోడు నీకు భర్త అయ్యాడు. ఆయన భార్యలము, ఆయన పిల్లలం. మన ఊరు ఏ ఊరు? పరలోకం. క్రిస్మస్ సందేశం చెప్తూ పరలోకం నుండి దూతలు వచ్చి ఎందుకు పాడారు పాట? యూదా సాంప్రదాయ ప్రకారం మగపిల్లోడు పుడితే అయ్యగారికి ఊరు నుంచి వచ్చి పాటలు పాడాలి, ఆడపిల్ల పుడితే అమ్మగారు ఊరు నుంచి వచ్చి పాటలు పాడాలి. అది యూదా సాంప్రదాయం. ఇప్పుడు మగపిల్లోడు పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభు మగపిల్లోడు పుట్టాడు. ఆయన ఊరు ఎక్కడా? అక్కడి నుంచి వచ్చి పాడారు పాటలు. హల్లెలూయా. ఏదో ఊరికి వాళ్ళు వచ్చి చప్పట్లు కొట్టి పాడేసి వెళ్ళిపోయారు కదా. దేనికైనా అర్థం ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మన పౌరస్థితి చదువు ఒకసారి 3:20. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఇప్పుడు నా పౌరస్థితి పరలోకం. ఇప్పుడు నా పిల్లలు ఎక్కడికి రావాలి? ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడికి రావాలి? వాళ్ళు చెడిపోయారు, నరకలోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏం చేస్తాడు? ఏమ్మా, తీసుకురాడా? తప్పకుండా తీసుకొస్తాడు. చెడిపోతున్నారు అని నీకెంత బాధ ఉందో అంతకు మించిన బాధ ఆయనకు ఉంటుంది. నువ్వు ఆయన కోసం ఒక రక్తమే 1 లీటర్ రక్తమే కార్చావు, ఆయన 6 లీటర్ల రక్తం కార్చాడు. ఆమేన్. ఏం అలా చూస్తారా అన్నట్టు, మీరు ప్రసవించినప్పుడు, ఆరోగ్యవంతురాలైన స్త్రీ ప్రసవించినప్పుడు బిడ్డని కనడానికి ఆడవనే మగవనే 1 లీటర్ రక్తం పోద్ది, అంతేనా? ఆయనకు చుక్కుంద రక్తం. ఆయన ఆరోగ్యవంతుడైన పురుషుడు, 6 లీటర్ల రక్తం ఉంటుంది ఆయన దగ్గర. 6 లీటర్ల రక్తం నీకోసం చిందించాడు. 1 లీటర్ రక్తానికి నా పిల్లలు చెడిపోతున్నారు అని తలగొట్టుకుంటే ఆయన 6 లీటర్ రక్తానికి ఎలా కొట్టుకోవాలి కదా, కొట్టుకుంటున్నాడు కదా. ఆమేనండ్రే. ఆయన కొట్టుకున్నందుకని వీళ్ళు తిరిగి వస్తారు. దేవునికి స్తోత్రం. ఎలా తీసుకొస్తాడో తెలుసా? యోధా పత్రికలో ఉంటుంది కదా, అగ్నిలో నుంచి
వాళ్ళు అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. అగ్నిలోంచి లాగినట్టు ఎందుకు రాశారంటే వాళ్ళు నరక అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి ఆయన చెయ్యి అయితేనే కాలకుండా ఉంటది, ఆయన చెయ్యి అయితేనే సింహపు కోరలు ఆయనను కరవలేవు, తీసుకొచ్చేస్తాడు అంతే. హల్లెలూయా. కాబట్టి ధైర్యం ఉంచుకొని పిల్లలు బయటకు వస్తారు. హల్లెలూయా. బయటకు వస్తారు అంతే. ఎలా వస్తారు? నీకు అనవసరం. నీకేమన్నా అగ్ని గురించి తెలుసా? అగ్నిలో చెయ్యటం తెలుసా? అగ్ని నుంచి బయటికి తీయటం తెలుసా? ఏం తెలుసని నువ్వు ఎలా వస్తారని అడుగుతావు? ఏమండి, ఎక్కడి నుంచి అమెరికా ఎలాగెళ్తావు? నీకెందుకు? విమానం ఎక్కితే వెళ్తావు. ఎలా తీసుకెళ్తాడు? నీకెందుకు? దాంట్లో వైట్ పెట్రోల్ పోతారా, నీళ్లు పోతారా, అవన్నీ మనకు అనవసరం కదా. ఏమండి అడుగుతావా? టికెట్ తీసుకున్నప్పుడు ఏమండి వైట్ పెట్రోలే పోతారా, ఇంకేమన్నా పోతారా? అడేమంటాడు? మనసులో అనుకుంటాడు, నీకెందుకురా, ఎక్కి కూర్చో. నువ్వు రక్షించబడ్డావంటే, మరొకసారి చెప్తున్నాను, ఈ మధ్య పదే పదే చెప్తున్నాను ఈ మాట, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఒక్కడవి రక్షించబడ్డావంటే నీ వెలుగు ఇంటంతా వస్తుంది. ఆమేన్. నువ్వు ఒక్కదానివి రక్షించబడ్డావంటే నీ కుటుంబం ఆయన స్వాస్యం అయిపోద్ది. హల్లెలూయా. కుటుంబం గురించి ఎన్ని కీర్తనలు ఉన్నాయండి, కుటుంబం గురించి ఎన్ని మాటలు ఉన్నాయండి. 127వ కీర్తన మొదటి వచనం, యెహోవా ప్రయాస వ్యర్థం. ఇల్లు కట్టమంటే ఒకసారి స్ట్రక్చర్ తీసుకొచ్చి పెట్టేస్తారా? ముందు రాళ్ళు వేస్తారు. ఏమండి, ఇవన్నీ జరుగుతాయి కదా, కలప ఒకసారి, అన్ని ఒకసారి, ఒక్కోసారి వస్తూ ఉంటాయి. ఆ మొదటి రాయివి నువ్వే. నిన్ను చితక్కొట్టి మూలరాయి చేస్తాడు. హల్లెలూయా. ఆ ఇంటికి ఆ మూలరాయి చాలా ముఖ్యం. యేసుప్రభువుని కూడా అదే అంటారు కదా, నిషేధించిన రాయి మూలకు నువ్వు తలరాయి అయిపోయావు ఇంటికి, నీ రక్షణకు. ఇప్పుడు నన్ను యేసుప్రభు రక్షించారండి, ఆ వెంటనే నా భార్య పేరు చెప్తాను, ఎందుకంటే నన్ను రక్షించింది ఆవిడే, ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. నేను చేయటానికి కావాల్సిన శ్రమ ఇచ్చింది ఆయనే, నేర్పించింది ఆయనే, మోగిస్తుంది ఆయనే, దేవుని నామాన్ని మహిమపరచడానికి కృప చూపుతుంది ఆయనే. మూలరాయి ఆవిడే కదా. ఎన్ని తన్నులు తిన్నా, ఎన్ని చేసినా మామూలు తన్నులు కాదు. ఈ చేతికి ఇలాగే ఉంగరం ఉండేది, ఇది కాదు, కొంచెం లావుకుండేది, కొడితే తెగిపోవడమే. మొన్న ఎవరికో చెప్తుంది, మారుతి కారులో పెట్టి మరి కొట్టేశాడు తమ్ముడు, ఎవరితో చెప్తుంది మొత్తానికి. విక్టర్ గారట, ఆయనే వింటాడు. ఏమి లేదు, ఒక మాట అన్నందుకే. ఇప్పుడంటే ఎన్ని మాటలు అన్నా సరేలే, అప్పుడు వెళ్ళలేదు, ఒక మాట నోట్లోంచి రావడం ఆలస్యం, ఏదోటి ఈ బొగ్గో గిగ్గో ఏదోటి దిగిపోవాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? ప్రార్థనకే. ఏమండి, ఓర్చుకుంది మొత్తానికి కన్స్ట్రక్ట్ అయింది. దేవుని కృప, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు అంతే. నేను మారాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను, ఎవడైనా మారిపోతాడు, అందులో అనుమానం లేదు. నేను చూసిన పూజలు కానీ, నేను చూసిన సమాధుల్లో, శ్మశానంలో పడుకున్నవాడు ఎవడు ఉంటాడండి? ఎవరన్నా పడుకున్నారా శ్మశానంలో మీరు? నేను పడుకున్నాను సంవత్సరంన్నర. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఇంట్లో మంచాలు లేవో పాస్టర్ గారు అని అడగండి, ఇంట్లో అన్నీ ఉండేవి. కానీ అక్కడ పడుకుంటేనే వస్తాయి దెయ్యాలు. ఆ దెయ్యాలే 3 దెయ్యాలు. ఏమండి, అలాంటి వాడిని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆవిడ చేసిన ప్రార్థన అగ్నిలో నుంచి ఆయన లాగాడు. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, ఆయన లాగాడు. ఎలా రక్షిస్తావు ప్రభా? వాళ్ళ అమ్మగారు ఈడ పేరు మాత్రం యోబని పెట్టింది ఆవిడ. నాకు పేరేంటంటే సురేష్ కాదు, యోబే. ఎందుకంటే అన్ని కష్టాలు పడ్డాం కాబట్టి. ఎందరు ఎన్నన్నా దేవుడు రక్షించాడు, నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వాస్యంగా ఇస్తాడు. అబ్రహాంకి ఇచ్చిన స్వాస్యం. ఒకవేళ అబ్రహాం దగ్గరికి వెళ్ళి స్వాస్యం ఏంటి కనాన్లో అంటే ఏమంటాడు? శ్మశానం అంటాడు. ఏమంటే పరిశుద్ధం గారు ఏమని అంటాడా? డూప్లెక్స్ బిల్డింగ్ ఉంది సార్, నాకు అక్కడ మంచి వేట కుక్కలు ఉన్నాయండి అని అంటాడా? శ్మశానం. అయినా కానీ ఆయన పౌరస్థితి ఎక్కడుందట? అక్కడికి వెళ్ళిపోదాముగాక. వెళ్ళేవాళ్ళు మనం వెళ్ళమండి, మన కుటుంబాలతో పాటు వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మాట అండి, నేను ఒక్కడే వెళ్ళాను అనుకో, నేను సగం వెళ్ళినట్ట, నిండుగా వెళ్ళినట్ట? సగం మనుషులు అక్కడేం చేస్తారు వెళ్ళి? ఏమండి, అన్యమతంలో ఉంటది, సగం మగ సగం ఆడ. దేవుని దగ్గర అది లేదు. పురుషుడు ఒంటరిగా ఉండుట ఎక్కడున్నది? మరి అక్కడే చెప్పాడు కదా, పురుషుడు ఒంటరిగా ఉండకూడదు అని. యేసు రక్తం చేయం, పరలోకంలో మనందరం ఉంటాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.
హల్లెలూయా. ప్రార్థన చేయండి ఆడవాళ్ళు బాగా, భర్తలు మారాలి, కుటుంబం మారాలి అని. ఆమేన్. తర్వాత వచ్చిన చదువుదాం. రాజులకు దీర్ఘాయువు కలుగ చేయుదువు, తరతరములు గడుచునుగాక, అతడు నిరంతరము నిలుచునుగాక. దేవునికి స్తోత్రం. ఈ 2 వచనాలు మాత్రం యేసుక్రీస్తు ప్రభు కోసమే. ఏంటంటారు అక్కడ? రాజునకు దీర్ఘాయువు, అతని సంవత్సరములు తరతరములు, దేవుని సన్నిధిని నిరంతరము, అతని కాపాడడానికి కృపా సత్యం ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాటే. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని పోలి నువ్వు నడిస్తే, యేసు ప్రభు సువాసన నీ దగ్గరికి వస్తే, యేసయ్యలో ఉన్న సుగుణాలు నీ సుగుణాలు అయిపోతే, అప్పుడు ఈ 2 వచనాలు మనవి. ఆయనతో నిరంతరం ఉంటాం, ఆయన దగ్గర తరతరాలు కృపా సత్యాలు. 2 సమూయేలు పత్రిక 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడమ్మా. వెంట పెట్టుకుని వెళ్ళిపోయి, దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పారు, ఎందుకు గుర్తు చేయవలసి వచ్చిందంటే కృపాసత్యములు, కృపాసత్యాలట. నువ్వు దేవునితో గడవటానికి, లేకపోతే దేవునితో గడపటానికి, తరతరాలు ఆయన దగ్గర యుగ యుగాలు ఉండాలని నువ్వు ఆలోచన అయిపోయి, నువ్వు దేవుని చేత రక్షించబడిన వాడి అయిన తరువాత మధ్య మధ్యలో ఈ బిక్రీ లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. అబ్షాలోము ఎదురు తిరిగి చనిపోయాడు. దావీదు గారిక ఆ యోధా దేశంలో అడుగు పెట్టిన తర్వాత గొడవలు అయిపోతున్నాయి. ఆ గొడవలకు కారణం ఎవరో తెలుసా అండి? ఇప్పుడు మనం చదువుకున్నామే, ఈ బిక్రీ కుమారుడైన షేబా అన్నవాడు పెద్ద గొడవ చేసేస్తున్నాడు. ఆ కృప కలిగిన దేవుడు, సత్యమైన దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులను సంహరించునుగాక. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నువ్వు దేవుని రాజ్యానికి రావడానికి చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులన్నీ చూసిన వాళ్ళు అంటారు, ఈడి పని అయిపోయింది అంటారు. వాళ్ళకేం తెలుస్తుంది మన బాధ? ఏమండి, వందనాలు. వాళ్ళకేం తెలుస్తుందండి మన బాధ? దేవుడికి తెలుసు గనక దేవుడు కృపా సత్యాలను పంపించి నీ ఎదుటికి శాపాలు ఎంతమంది వచ్చినా, ఒకవేళ నీ భర్తే శాప అయిపోతాడు, ఒకసారి నీ భార్యయే శాప అయిపోతా ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? భర్తను తీసేస్తాడా? భార్యను తీసేస్తాడా? తీడు. కృపా సత్యాన్ని ఇస్తాడు, వారిని పక్కన పెడతాడు. మన యాత్ర మాత్రం, మన పౌరస్థితి మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. 7వ వచనం చదువుదాం, ఆఖరి వచనం, 8వ వచనం. దినదినము నా మృక్కుబడులను, నీ నామమును నిత్యము కీర్తించెదను. దినదినం ఈయన ఎప్పటికప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్ళి, ఆ బలిపీఠం దగ్గర, రాజుగారు కదా, ఆయనకి ఏం కుదువా? ఏమండి, తీసుకెళ్ళి బలి అర్పించేస్తూ ఉండేవాడు, మొక్కుబళ్ళు అర్పిస్తూ ఉండేవాడు. కీర్తించడం అనేది మాత్రం అక్కడ ఉండేది కాదు, మొక్కుబళ్ళు అర్పించడమే. కానీ ఈ వచనం మన కోసమే. దినదినము దినాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన యుగ యుగములకు తరతరాలకి దేవుడు. ఆయన మన నివాస స్థలం. చదివేయండి, ఆయన ఒకసారి చదివేయండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవేనయ్యా. ఆ పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు సృజించక ముందు, పుట్టింపక ముందు యుగ యుగములు నీవే కదా. నువ్వు దేవుళ్ళో ఉన్నావు, ఆ నివాస స్థలంలో ఉన్నావు. నువ్వు మొక్కుబళ్ళు చెల్లించకపోతే ఎలాగవుతుంది? ఏమండి, ఓ స్తోత్రం ఆయనకి చెప్పాలి కదా. అక్కడ ఉంటుంది ఆఖరి మాట, నీ నామమును బట్టి నేను, చదవండి 41 ఆఖరి మాట, నిత్యము. ఎందుకు నిత్యము?
యుగ యుగాలు నీ దగ్గర ఉంటాను కాబట్టి. ఆమేన్. అర్థం అవ్వట్లేదు అనుకుంటా. యుగ యుగాలు తరతరాలు నేను నీలోనే ఉన్నాను ప్రభువా. ఎందుకంటే 7వ వచనం ఆ మాటే కదా, తరతరములు ఏమండి నిత్యము నీ కృపా సత్యాలు. అక్కడ స్తుతే. వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం అసలు ఎట్లా ఉంటుంది, అది ఏం చేస్తే బాగుంటుందని. అందుకే భక్తుడు అంటాడు, ప్రభువా నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతాల నుండి. ఎక్కడి నుంచి అంటండి? భూదిగంతాల నుండి. ఇంకో అర్థం చెప్పనా? మన స్వాభావికంగా భౌగోళికంగా అయితే తూర్పు పడమర. తూర్పు వైపు హిమాలయ పర్వతాలు, పడమర వైపు అరేబియా సముద్రము. టీచర్లు చెప్పరే, తూర్పు వైపు ఎప్పుడు వచ్చిందమ్మా హిమాలయ పర్వతాలు? ఉత్తరం కదా. అవి ఏమంటారు? ఎల్లలు లేకపోతే సరిహద్దులు. మరి ఆత్మీయ సరిహద్దులు ఇప్పుడు నీకు ఎంతవరకు ఇచ్చాడు బౌండరీ దేవుడు? మన ఇంటి వరకేనా? నీ వరకేనా? మన సంఘం వరకేనా? భూదిగంతాల వరకు. నువ్వు ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే అమెరికాలో స్వస్థత జరుగుతుంది. ఆమెన్ అంట్లా మీరు. నువ్వు ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే యుద్ధం చేసుకునే వాళ్ళకి స్వస్థత జరుగుతుంది. ఆమేన్. నువ్వు ప్రార్థన చెయ్యి, వాళ్ళు ఎక్కడున్నారు అనేది నీకు అనవసరం. నువ్వు చెయ్యి, చేసేవాడు ఆయన కదా. ప్రార్థన చేయటం మన పని, అద్భుతం చేయట ఆయన పని. ఆయన చేస్తాడు. మొన్న వెళ్ళాం, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఏదో హాస్పిటల్లో ఐసీలో. మనుషులు కూడా వెళ్ళినవలా. ప్రార్థన వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన వెళ్ళిపోయింది. ఆయన మన సాక్ష్యం చెప్తున్నాడు. మరి వాళ్ళు రికార్డ్ చేశారో లేదో నాకు తెలీదు. ఆ దేవుని గొప్పతనం వింటే ఒళ్ళు పులకిస్తుందండి. ఆపరేషన్ అయిన 15 రోజుల దాకా వెళ్ళలేదు అలా ఆవిడ. కానీ మొదటి గంట నుంచి దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు నేను చెప్తానే ఉన్నాను. ఆయనకు వచ్చింది క్యాన్సర్, తగ్గేది కాదు. ఎక్కడో పాదాల దగ్గర, ఎక్కడో మడమ దగ్గర అనుకుంటా, మాంసం తీసి ఎముక తీసి ఇక్కడ వేశారు. ఇక్కడ కనీసం బ్లీడ్ అవ్వలేదండి ఇప్పుడు వరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భూదిగంతాల వరకు మన ఆత్మీయ స్థాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సాక్ష్యంలో చెప్తాను. ప్రార్థన చేద్దాం, దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. అందరూ నిలబడదాం. దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం.